మీ ఇంటి తెలుగు అమ్మాయి. మరి తెలుగు అమ్మాయి అంటే ఎలా ఉండాలి? తెలుగు అమ్మాయి యూకే వెళ్ళి మారిపోయిందా? తెలుగు అమ్మాయి అని పేరు తీసేయండి, మీకు సూట్ అవ్వదు, జనాల కంటే మీరే ముందు ఉన్నారు, సూట్ అవ్వదు అని జనాలు అన్నారా అని అడగబోతున్నాను కావ్య. నేను అనట్లేదు, సిచ్యువేషన్ తగ్గట్టు ఉండాలి కదా. అక్కడ హాఫ్ సారీ ఎవరికి తెలీదు. నేను ఫస్ట్ లో వెళ్ళిన 10 days కి సంక్రాంతి వచ్చింది. లంగావణి కట్టుకుంటే అందరు విచిత్రంగా చూస్తారు. ఏదో జూలో నుంచి తప్పి వచ్చింది జంతువుని చూస్తే మనం ఎలా చూస్తాం అట్లా అంత విచిత్రంగా చూస్తాం. అంటే మన ఇండియన్ కల్చరే వాళ్ళకి అసలు తెలియదు అంటారా? అక్కడ ఉన్న వాళ్ళకి అసలు తెలియదు. లైక్ అంటే లండన్ అటు సిటీస్ లోకి వెళ్తే అక్కడ మన ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు. సో ఆల్రెడీ వాళ్ళకి చూసి కొంత అలవాటు అయిపోయి ఉంటుంది. నేను ఉండేదంతా స్కాట్లాండ్ కాబట్టి ఎక్కువ స్కాటిష్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి అసలు ఏం జీరో ఐడియా. సడన్ గా అలా చూసేసరికి జ్యువెలరీ ఇవంతా వాళ్ళకి, ఈవెన్ అక్కడ 90 years ముసలి వాళ్ళు కూడా జీన్స్ లో వేస్తారు. నో జ్యువెలరీ ఏముండదు, చాలా సింపుల్ గా ఉంటారు. మనల్ని చూస్తే వాళ్ళకి అసలు నిజంగా ఒక ఇంత మనిషిలా ఉంటది, ఏదో గ్రహం నుంచి తప్పిపోయి వచ్చినట్టు. గ్రహాంతరవాసి. సో అప్పటికి నేను వీలైనంత వరకు నేను ఇంట్లో ఉంటే మన ట్రెడిషనే నేను ఫాలో అవుతాను. కొంచెం యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్లా ఉండకూడదు కదా. మరి అంత విచిత్రంగా కనిపిస్తే వచ్చి మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. దగ్గరికి రావాలన్నా ఎవరు అంత తొందరగా కలిసిపోరు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడలా ఉండాలి, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండాలి. ఇక్కడ జీన్స్లు వేసుకొని తిరగట్లేదు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పద్ధతి, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ. బిఏ రోమన్ ఇన్ రోమ్. అది కొంచెం పెద్దగా చెప్పండి. కొంచెం పెద్దగా చెప్పండి ఎడిటర్ గారు, కొంచెం పెద్దగా చేయండి వాయిస్. ఇది కూడా ఉంచండిలే మీరు, కొంచెం పెద్దగా చెప్పండి అని అడిగింది కాబట్టి కావ్య. కావ్య నిజంగానే అంటే మంచి సిరీస్లు చేసుకుంటా ఉన్నావు యూకే వెళ్ళక ముందు. నేను ఉన్నావు అని అంటున్నానంటే నన్ను తన అక్క అంటే తనని చెల్లి అనుకుంటాను కాబట్టి ఉన్నారు అనట్లేదు, ఉన్నావు అంటున్నాను గైస్. మీరు మళ్ళీ తప్పుగా తీసుకుంటుంది, చిన్నపిల్ల అలా అనుకుంటున్నాను. యాక్చువల్లీ అదే అయింది. శ్రీజ అక్క అని ఇంకొక అక్క ఉంటారు, తను యూట్యూబరే. మొన్న వచ్చిన రోజు ముగ్గురం కలిసాం. అక్క రోజు వీడియోలో కావ్య ఇండియా వచ్చింది అంది. కావ్య అక్కని పట్టుకొని నువ్వు కావ్య అంటావేంటి? మా అక్కను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. కావ్య చిన్నపిల్ల గైస్. సో మేము ఎలా చూస్తాం అనేది మ్యాటర్ కదా. నిజంగానే ఈవిడ వదిలే చెప్పట్లేదు నేను. అప్పుడు నిజంగానే కొంచెం పెద్దదైతే కావ్య గారు బాగున్నారా అండి అనేదాన్ని. కావ్య నేను సేమ్ దగ్గర చిన్న తక్కువే కాబట్టి అంతే అక్క అనేసింది మళ్ళీ. సో అలా కీర్తి గారు మీ గురించి చెప్పండి. మీరు కూడా ఛానల్ స్టార్ట్ చేశారు, గ్రో అవుతుంది అలా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. సో ఎలా ఈవెన్ చూసి యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారా? లేదు, తనకన్నా ముందే ఎప్పుడో స్టార్ట్ చేశాను. కాకపోతే ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఫ్యాషన్తో స్టార్ట్ చేయలేదు అనమాట. జస్ట్ ఇంట్లో బేబీ పుట్టక ముందు జాబ్ అవన్నీ చేసేదాన్ని. తర్వాత ఛాన్స్ లేదు చేయడానికి, బయటకు వెళ్ళాను. సో ఉండి ఇంట్లో కొంచెం బోర్ కొట్టి ఒక 2-3 years తర్వాత బేబీ కొంచెం పెద్ద అయిన తర్వాత సో వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేశాను. బట్ నాకు ఏ జెన్యూన్గా అనిపించలేదు అనమాట. సో ఆఫ్టర్ కరోనా టైం కూడా కాదు, కరోనా అయిపోయిన 1 year తర్వాత ఇప్పుడు అంటే ఎగ్జాక్ట్గా ఈ రోజే నాకు నోటిఫికేషన్ వచ్చింది అనమాట, యువర్ యూట్యూబ్ జర్నీ 4 years అని చెప్పేసి.